ఉత్తరాంధ్ర కబ్జాలకు నిలయంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత అనే రీతిలో భూ కబ్జాలు జరిగాయి. ఎండాడ, కూర్మన్నపాలెం, భీమిలి, మధురవాడలోని కొమ్మాది, పిఎంపాలెం ఇలా కన్నుపడ్డ చోట్లల్లా భూ కబ్జాలకు పాల్పడ్డారు. అయితే మాజీ ఎంపీ ఎంవేవి సత్యనారాయణ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిల భూ కబ్జాల ఘటనలు మరవక ముందే విశాఖపట్నంలోని గాజువాకలో మరో వైసీపీ నేత కబ్జా పర్వం బయటపడింది. ఓ భూ కబ్జా వ్యవహారంలో వైసీపీ నేత దామ సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల భూ కబ్జాదారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. సాదిగా ఉత్తరాంధ్రలో భూ కబ్జాలకు నిలంగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో మనం చూడొచ్చు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం, భూములు కూడా చాలా ఎక్కువ ఖరీదైన రేట్లు ఉంటాయి. ఇక్కడ మధురవాడ అవ్వచ్చు, ఎండాడ అవ్వచ్చు, గాజువాక అవ్వచ్చు, లేకపోతే పెందుర్తి అవ్వచ్చు, ఇలాగా సిటీలో విస్తరిస్తున్న సిటీలో డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో ఈ భూ కబ్జాలు చాలా ఎక్కువైపోయినాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంపీల మద్దతుతోనూ ఎమ్మెల్యేల మద్దతుతోనూ కొంతమంది ఇన్ఛార్జ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మద్దతుతోనూ ఇలాగా చాలామంది కూడా భూ కబ్జాలకు పాల్పడటం జరిగింది. భూ కబ్జాలు అంతు లేకుండా పోయాయి. మనం ఉన్నటువంటి ఇప్పుడు ఏయు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్న మనం ఈ గ్రౌండ్లో మనం చూడవచ్చు, ఇక్కడ కూడా చాలా ఎకరాలకు ఎకరాలు మొత్తం కూడా భూ కబ్జాకి పాల్పడటం జరిగింది. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏయు గ్రౌండ్స్ ప్రాంతంలో కూడా ఏయుకి సంబంధించినటువంటి చాలా ఎకరాలకు ఎకరాలు కూడా గత ప్రభుత్వ హయాంలోనూ అంతకుముందు పార్టీలతో సంబంధం లేకుండా, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అంతా కూడా ఈ ఆక్రమణలన్నీ కూడా జరిగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే విశాఖలో భూ కబ్జాలు ఎక్కడ ఆగలేదని చెప్పాలి. ప్రభుత్వం మారింది కానీ ఎక్కడ ఆగలేదని చెప్పాలి. దానికి తార్కాణం జస్ట్ నిన్నే దామా సుబ్బారావు అనే వైసీపీ నేత, గాజువాకు చెందినటువంటి వైసీపీ నేత, ఈయనకి కబ్జాల రాయుడుగా పేరుంది. ఎక్కడ భూమి కనపడితే అక్కడ ఆయన కంకర వేయటము, ఒక షెడ్ వేయటము, ఆక్రమించుకోవడము ఇలా చేస్తుంటారు. ఆయన మీద, ఆయన వర్గం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ వైసీపీలో ఆయనకు ఒక నాయకుడిగా పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితిలో నిన్న సాయంత్రం ఆయన ఒక భూ కబ్జాకు పాల్పడటం, కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం, ఆయన కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా విశాఖలో మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ అవ్వచ్చు, లేదా విజయసాయిరెడ్డి అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎండాడవచ్చు అనేక చోట్ల భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. చాలా ఎకరాలకు ఎకరాలు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం చెందినటువంటి ఒక మాజీ మంత్రి కుమారుడు కూడా ఇదే విధంగా విశాఖలో ఎకరాలు కూడా భూ కబ్జాలు చేస్తున్నారు. ప్రధానంగా భూ కబ్జాలకి ప్రధానమైంది మాజీ సైనికులకి ఇచ్చేటటువంటి భూమిని ఎన్ఓసి పేరుతో వీళ్ళు రాయించుకోవడం, ఎన్ఓసి తెస్తామని చెప్పి తూతూ మంత్రంగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వటం, వీళ్ళు ఆక్రమించుకోవడం, ఎక్కువ కేసులు అన్నీ కూడా విశాఖలో ఎక్కువ వెలుగులోకి వచ్చినాయి కూడా ఇవే. గతంలో భూ కబ్జాల మీద గత ప్రభుత్వం టీడీపీ ఉండగా సిట్ వేసింది, వైసీపీ ఉండగా సిట్ వేసింది. కానీ ఆ సిట్టు నివేదిక ఏమైందో తెలియదు. దీని ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువగా చాలామంది కూడా అటు పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, అటు టీడీపీ అవ్వచ్చు, ఇటు వైసీపీ అవ్వచ్చు, ఈ నాయకులందరూ కూడా ఎవరికి వారే భూ కబ్జాలు పాల్పడటం, వాళ్ళ ప్రభుత్వాలు వచ్చినప్పుడు భూ కబ్జాలు పాల్పడటం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పార్టీలతో సంబంధం లేకుండా చోటా నాయకుల నుంచి మాజీ ఎంపీల వరకు కూడా పాల్పడుతున్నారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో భూ కబ్జాలకు పాల్పడి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా చేరిపోయి వాళ్ళు మళ్ళీ ఇదే భూ కబ్జాలకు పాల్పడటం, ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వదిలేయడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు భూ కబ్జాలకు పాల్పడటం, కూటమిలో చేర్పి భూ కబ్జాలు పాల్పడటం, చాలామంది కూడా చోటా నాయకులు, కార్పొరేట్ సాయం నుంచి మొత్తం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మద్దతుతో మొత్తం అందరూ కూడా భూ కబ్జాలకు నిలయంగా మారిపోయింది. ఒక గజం భూమి ప్రభుత్వం దొరకకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వం ఐటీ హబ్గా విశాఖని అభివృద్ధి చేస్తామని చెప్తున్న నేపథ్యంలో విశాఖకి ఐటీ హబ్ ఇవ్వటానికి కేవలం ఐటీ మొత్తం సెజలో తప్ప ఎక్కడ కూడా భూమి లేదు. మిగిలిన పరిశ్రమలు వచ్చినా సరే ఎక్కడ భూమి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా సరే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో ఎలా చేశారో ఆ విధంగా ఈ ప్రభుత్వంలో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలైతే మొత్తం కోరే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.